పిల్లలు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే పాలు వేసినప్పుడు కింద అడుగంటకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని 1 లీటర్ దాకా తీసుకొని చేసుకుంటున్నాను. మీరు ఇదే ½ లీటర్తో కూడా చేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇవి కొంచెం వేడి అయిన తర్వాత నేను ఇక్కడ కాజుని తీసుకుంటున్నాను. ఒక గుప్పెడన్ని కాజుని తీసుకొని ఇందులోకి వేడి పాలని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఇవి పాలలో నాననివ్వాలి. మీరు పాల ప్లేస్లో కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బాదం పప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో నానబెట్టుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను ½ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. యాలకుల్ని మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్, ఆ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు వెనీలా ఎసెన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను హోమ్ ఇంగ్రీడియంట్స్తో చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి అందుబాటులో ఉండి ఇలాచీని వేసుకుంటున్నాను. తర్వాత 10 నిమిషాలు ఇక్కడ మనకి కాజు నానిపోయింది. ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు తగులుతున్నా ఏం ప్రాబ్లం లేదు. సో మనం తీసుకున్న పాలు హాఫ్ అయిన తర్వాత, హాఫ్ క్వాంటిటీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది దగ్గర పడి ఇంత థిక్నెస్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా థిక్గా ఫామ్ అవ్వాలి. ఈ విధంగా థిక్ అయిన తర్వాత చూడండి, గరిటెకి ఇలా గీత పట్టి చూస్తే ఈ విధంగా థిక్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి మిశ్రమాన్ని. సో గడ్డలు కట్టినా పర్లేదు, ఎందుకంటే మనము మిక్సీ చేసుకుంటాం కాబట్టి. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఈ పేస్ట్ని అంతా మిక్సీలోకి వేసుకోండి. ఇందులోకి మనము షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను. సో మీ టేస్ట్కి సరిపడా బెల్లాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి మనము ఈ కుల్ఫీ మిక్స్డ్ అంతా వేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకుంటే ఏదైనా పొడవుగా ఉండే బాక్సుల్లోకైనా గ్లాసుల్లోకైనా వేసుకొని దీన్ని 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నారంటే మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. చూడండి, కుల్ఫీ మౌల్డ్స్ నిండిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్లో వేసి పెట్టాను. 2 చేతుల మధ్యలో పెట్టుకొని రఫ్ చేసామంటే కొంచెం లూజ్ అవుతుంది. లేదంటే ఒకసారి మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్లో పెట్టి తీసినా కూడా మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. మధ్యలో ఒక నైఫ్ పెట్టి ఈ విధంగా తీసి ఈ విధంగా కట్ చేసి గిన్నెలోకి వేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ అనేది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ని. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. సో తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో ఏ విధంగా వచ్చాయో కూడా చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా వచ్చాయి కుల్ఫీ మౌల్డ్స్లో కూడా. కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు ఈ విధంగా ఏదైనా పొడవులాటి బాక్సుల్లోకి వేసుకొని చేసుకోవచ్చు. సో ఆఖరిలో ఉంటే డ్రై ఫ్రూట్స్తో వేసి గార్నిష్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.